హే! మళ్ళొచ్చావా? ఈ వీడియో మాత్రం నేనే చేస్తా. నువ్వే చెయ్యి. కానీ నాకొక డౌటుంది. అవునా? ఏం జెప్పు? డెస్టినీ నంబర్ 1 బాండ్ లీడర్స్, డెస్టినీ నంబర్ 2 పీస్ మేకర్స్, డెస్టినీ నంబర్ 3 అడ్వైజర్స్, డెస్టినీ నంబర్ 4 రెబెల్స్. మరి డెస్టినీ నంబర్ 5 ఏంటి? డెస్టినీ నంబర్ 5 వీళ్ళు ఎక్స్‌ప్లోరర్స్. వీళ్ళ స్పెషాలిటీ ఏంటి? వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే, ఒకటేసారి మల్టిపుల్ థింగ్స్ చేయగలుగుతారు. అదే వీళ్ళ స్పెషాలిటీ. ఒకటేసారి మల్టిపుల్ థింగ్స్ చేయగలరా అంటున్నావు. కానీ ఫోకస్ చేయగలుగుతారా? ఫోకస్ మెల్లగా వస్తుంది. ఈవెన్చువల్‌గా మేనేజ్ చేస్తారు. అంటే మా ఫ్రెండ్‌ది డెస్టినీ నంబర్ 5. లైఫ్‌లో అన్నీ ఉన్నాయి గానీ, కన్సిస్టెంట్‌గా మాత్రం ఉండడు. ఇది చాలా నార్మల్ విషయం వాళ్ళకి. వాళ్ళ లైఫ్‌లో ఏ వర్క్ చేసినా ఈజీగా బోర్ అయిపోతారు. సో, వాళ్ళు అందుకే కన్సిస్టెంట్‌గా ఉండరు. తనకి ఫ్యామిలీ బిజినెస్ ఉంది. ఫ్యామిలీ బిజినెస్ టేక్ ఓవర్ చేసుకోవడం మాత్రం ఇష్టం లేదు. మంచిదేగా! వాళ్ళు ఫ్యామిలీ బిజినెస్ ఇట్లాంటివన్నీ టేక్ ఓవర్ చేసుకోవడం వాళ్ళకిష్టం ఉండదు. వాళ్ళకంటూ ఏదైనా క్రియేట్ జేసుకోవాలనుకుంటరు. అది వాళ్ళు చేస్తరు. వాళ్ళకి హెల్ప్ గూడా అవుతుందది. వాళ్ళకంటూ ఒక ఓన్ పాత్ క్రియేట్ జేసుకోగలుగుతారా? అంటే మా ఫ్రెండ్ చెప్తా ఉంటాడనమాట. డెస్టినీ నాకేదో ప్లాన్ జేసింది. సంథింగ్ బిగ్ ఏదోకటుంది అని అంటా ఉంటాడనమాట. అవును. వీళ్ళు డెస్టినీని బాగా ఫాలో అవుతారు. ఏది జరిగినా ఇది నా డెస్టినీ అని అనుకుంటారు. మరి వీళ్ళకి బెస్ట్ ప్రొఫెషన్స్ ఏంటి? వీళ్ళు టూరిజం, స్పోర్ట్స్, టెలికమ్యూనికేషన్, మార్కెటింగ్ ఇలాంటి ఫీల్డ్స్‌లో బాగా రాణిస్తారు. ఎందుకంటే ఈ ఫీల్డ్స్‌లో ఎక్కువ తిరగడం ఉంటది. కొంచెం వర్సటాలిటీ ఉంటది. సో, ఈ ఈ ప్రొఫెషన్స్ బాగా హెల్ప్ అవుతాయి వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు బెస్ట్ గూడా ఇవ్వగలుగుతారు. హ్మ్. ఇప్పుడు అర్థమవుతుంది. వీళ్ళని ఎక్స్‌ప్లోరర్స్ అని ఎందుకన్నావు. ఆ! వీళ్ళు ఎక్స్‌ప్లోరర్సే. కానీ లైఫ్‌లో ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ నేర్చుకుంటారో, అప్పుడు చాలా మంచిగా పెద్ద పెద్ద థింగ్స్‌ని అచీవ్ చేయగలుగుతారు.